నువ్వు బిట్టు వచ్చేసావు, చేయబట్టి లోపలికి గుంజేశాడు. తప్పబ్బయ్యా అని ఎంత చెప్పినా ఇన్లే. నా బతుకు నాశనం చేసేసాడు చెల్లె. పెళ్లికి ముందే భాగవతం అంతా బయటపడింది. ఇక వాడిని మర్చిపో, పేడా వదిలిపోతుంది. చేసిందంతే చేసి సిగ్గు సరే లేకుండా వచ్చాడు చూడు. అడగాల్సిన 4 అడిగి తరిమే. ఎందుకు రాజా అందరూ మనల్ని విడదీయడానికి చూస్తున్నారు? అంటే మేము చెప్పింది అబద్ధమా? నువ్వు కళ్ళతో చూసింది కూడా నమ్మవా? చూసిందే కాదు, దేవుడు వచ్చి చెప్పినా రాజా తప్పు చేశాడంటే నేను నమ్మను. ఓహో, నేను చెప్పినా నమ్ము, మా నాయన చెప్పినా నమ్ము, మీ వాళ్ళు చెప్పినా నమ్ము, ఆఖరికి ఆ దేవుడే చెప్పినా నమ్ము. పోనీ నీ రాజా చెప్తే నమ్ముతావా? పైసా తగ్గిన ఆ అమ్మాయి కాళ్ళు చేతులు విరిచి ముక్కలు ముక్కలుగా నరికి మీకు పార్సల్ చేస్తాను. ఆ అమ్మాయి వెనకాల బోల్డ్ ఆస్తుందని నాకు బాగా తెలుసురా. అందుకే ఆవిడ మహారాణి ఫోజ్ దొబ్బినా నానా చాకిరి చేసి పెట్టింది. కూర్చోబెట్టి మేపడానికి నాదేవర ధర్మసత్రమా, ఆవిడ మీద మోజా. చిటికేస్తే కాఫీ తేవడం, చిటికేస్తే పనులు చేయడం, ఇదంతా ప్రేమ కాదు మహి, డబ్బు. ఇంకోసారి చిటికేస్తే పడకు, నటి రోడ్డులో అమ్మేస్తాడు. డబ్బు కోసమే నా దగ్గర నటించావా మహి? అప్పుడు డబ్బు కోసమే నా దగ్గర నటించావా? వెళ్ళిపో. వెళ్ళిపో. అనంత తేలిగ్గా నమ్మడానికి లేదే. కంటెస్ట్ వెళ్ళిపోయే టైం కదేవాడు. దీని ఏడుపు వినిపిస్తే చాలు పరిగెత్తుకొచ్చేస్తాడు. ఇదిగో నారాయణ, మా వాడు తాళి కట్టిన దాకా నువ్వు వేడే ఉండాలయ్యా. ఈ పెళ్లి కనుక అయితే మాకు 200 కోట్లు కలిసి వస్తాయి. నీకు 2 కోట్లు ఇచ్చేస్తాం. ప్లాన్ ఎలా ఉంది? ప్లాన్ చాలా బాగుంది. కాకపోతే చిన్న చేంజ్. పెళ్లి నేను చేసుకుంటా, ఆస్తి నాకొస్తుంది, పేరు నీకిస్తాను. ఎక్కడ తీసుకెళ్తారా? అన్యాయం అంటే ఏంటో చూపించండి రా. विजाधीशभेदं रजोपालहेतु
భజే వేదశైలస్ఫురన్నారసింహం ప్రభు అది నరసింహస్వామి వారి దేవాలయం. అతడికి యమపాశ ప్రవేశించడం అసాధ్యం. యమగండంలో ఒక అరగంట సమయం మాత్రమే ఉన్నది. ఈ లోపు వాడిని రప్పించవలేదు. శ్రీనఖాగ్రం పరశ్రీసుఖోగ్రం భజే వేదశైలస్ఫురన్నారసింహం అయ్యయ్యో అబ్బాయా, నువ్వు నాకు దక్కాలని అబద్ధం చెప్పా. ఇలా అవుతుంది అనుకోలేదు. నా నోరు పడిపోను. ఈ నెత్తురేంది, దెబ్బలేంది. లే అబ్బాయా, పైకి లే. ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తా. ఆ నవ్వేందబ్బయ్యా, ఇక్కడే ఉంటే చచ్చిపోతావు. నీకు కావాల్సింది కూడా అదే కదా యమధర్మరాజా. ఈ గుడి ప్రాంగణంలో ఉన్నంత వరకు నాకు చావు రాదు. బయటికి రప్పిస్తే కానీ నన్ను చంపాలన్న మీ కోరిక తీరదు. పదండి, మీరెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. మీరు కోరుకునే నా చావుని సంతోషంగా మీకు ఇచ్చేస్తాను. కానీ ఒక్క అరగంట నాకు సమయం ఇవ్వండి యమధర్మరాజా. నా కోసం కాదు, ఒక అమాయకురాన్ని రక్షించడం కోసం. నేను క్షమించరాని తప్పులు చేశాను. ఆ తప్పులకి నరకంలో ఉన్న శిక్షలన్నీ అనుభవిస్తాను. కానీ నా మహిని కాపాడుకోవడానికి నా చావుని ఒక్క అరగంట ఆపండి చాలు. మీరు కనికరించకపోయినా పిరికితనంతో ఇక్కడ కూర్చుని నా ప్రాణాలు కాపాడుకోను. మహిని రక్షించాలన్న నా సంకల్పమే నా ఆయుధం. దానితోనే ఆఖరి క్షణం వరకు, నా ఊపిరాగిపోయేంత వరకు పోరాడతాను. మూట కట్టుకున్న కళంకాన్ని చెరిపేసుకోవడానికి అతను అడిగిన సమయం అన్నా ఇవ్వు. నాకు ఆ శక్తి ఉంటే అరగంట కాదు నారద, 100 ఏళ్ళు ఆయుష్ ఇవ్వాలనిపిస్తోంది. సమవర్తి, కానీ ఆ అవకాశం చేజారిపోయినది. పాశము వదులుట తప్ప వెనుకకు రప్పించు శక్తి నాకు లేదు. అతను వేసే ప్రతి అడుగు మృత్యుద్వారం వైపు నడిపిస్తుంది. ప్రతి ఘడియ ప్రాణాన్ని హరిస్తోంది. ఇక అతని మరణము అనివార్యము నారదా, అనివార్యము. ఆగండ్రా. ఏమైందిరా ఈ దెబ్బలంటే? వాడు మనలందరినీ చావగొట్టాడనా?
దీన్ని లాకెళ్తే వాడే మన వెనకాల వస్తాడు. నారాయణుడే నిన్ను బ్రతికించాడు. మహి, శభాష్, ప్రేమతో చావునే జయించావు. నరుడు తలుచుకున్న ఏదైనా సాధించగలడని నిరూపించావు. హ, నిన్ను చూసి ముచ్చటిస్తున్నదిరా.